సో దీనిలో చూడండి, మ్యాథమెటికల్ ఇండక్షన్ లో ఫస్ట్ క్వశ్చన్. యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ the numbers ans are defined by a naught equal to 1, an plus 1 equal to 3n square plus n plus an. Then an is equal to how much? ఇది క్వశ్చన్ అమ్మ మనకి. సో దీనిలో ఏం చేస్తారంటే సొల్యూషన్ కింద ఏ నాట్ ఈక్వల్ టు 1 అనేది ఇచ్చారు ఇక్కడ మనకి. ఓకే, అండ్ an ప్లస్ 1 ఎంత ఇచ్చారు? an ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3n స్క్వేర్ ప్లస్ n ప్లస్ an. ఓకే, n బదులు 0 పెట్టండి. 0 పెడితే ఎంత వస్తుంది? 0 ప్లస్ 1 అంటే a1. ఇది 0, ఇది 0 అయిపోయింది. అంటే ఎంత వచ్చింది? a0 వాల్యూ ఎంత తెలుసు? 1 అని తెలుసు కదా. అంటే a1 కూడా 1 వచ్చింది. అట్లాగే a2 చేస్తే 5 వచ్చింది, అండ్ సో ఆన్. ఓకే, ఈ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయో వెరిఫై చేసేసేయండి. వెరిఫై 2 ఈజ్ కరెక్ట్. అంటే దీనిలో n బదులు 1 రాశారనుకోండి, 1 మైనస్ 1 ప్లస్ 1 ఎంత వస్తుంది? క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఓకే, అది ఫస్ట్ టర్మ్ కింద కౌంట్ అన్నమాట మనకి. 2 పెడితే ఎంత వస్తుంది? 8 మైనస్ 4 ప్లస్ 1 ఎంత వస్తుంది? 5. ఇదిగోండి, 2 పెడితే 5. అంటే మ్యాక్సిమం ఈ టాపిక్ అంతా కూడా వెరిఫికేషన్లోనే మీకు ఆన్సర్లు వస్తాయి. ఆన్సర్ అక్కడే ఉంటుంది మీకు. మీరు దాన్ని ఐడెంటిఫై చేయడం ఒక్కటే మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏమని ఇచ్చాడు సెకండ్ క్వశ్చన్? ఫర్ ఎనీ ఇంటిజర్ n greater than or equal to 1, the sum sigma k is equal to 1 to n, k into k plus 2 is equals to. ఓకే, వెరీ ఈజీ. ఏం లేదమ్మా, ఇక్కడ మల్టిప్లై చేయండి. సిగ్మా k ఇంటూ k ఎంత? k స్క్వేర్ ప్లస్ k ఇంటూ 2 ఎంత? 2k. ఈ సిగ్మాని ఈ k స్క్వేర్కి ఇవ్వండి, అండ్ అలాగే 2 ఇంటూ సిగ్మా k. సిగ్మా k స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి? సిగ్మా n స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1. అట్లాగే k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 బై 6 ప్లస్ 2 ఇంటూ సిగ్మా k అంటే k ఇంటూ k ప్లస్ 1 బై 2. 2 క్యాన్సిల్. ఈ రెండిట్లో ఏం కామన్ తీసుకోవచ్చు? k ఇంటూ k ప్లస్ 1 కామన్ తీసుకోవచ్చు రెండిట్లో. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుందమ్మా? కామన్ తీస్తే 2k ప్లస్ 1 బై 6 ప్లస్ 1. అండ్ దీన్ని కూడా ఎల్సిఎం చేసేస్తే ఎంత వస్తుంది మీకు? k ఇంటూ k ప్లస్ 1, 2k ప్లస్ 1 ప్లస్ 6 బై 6 అంతేనా వచ్చేది? సో క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ ఎక్కడ వస్తుంది? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 7 బై 6. ఇది ఆన్సర్. నోట్ చేసుకోండి సొల్యూషన్. స్క్రీన్ షాట్ ఏదో తీసుకుంటారుగా, అయిపోయిందా? తీసారా? నోట్ చేసుకుంటున్నాం సార్. ఓకే, మ్యాక్సిమం వెరిఫికేషన్ మెథడ్లోనే ఈ ఆన్సర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అయితే మీరు కొద్దిగా టెక్నికల్గా ఉండాలి. మీరు దీనిలో సాల్వ్ చేసేది ఏం అవసరం లేదు, ఏం ఉండదు కూడా అసలు. ఒక 3 or 4 ఫార్ములాస్ గుర్తుంటే చాలు.
సిగ్మా ఎన్, సిగ్మా ఎన్ స్క్వేర్, సిగ్మా ఎన్ క్యూబ్, ఇవి గుర్తుండాలి. ఈ 3 రిజల్ట్స్ గుర్తుంటే ఈ టాపిక్ లో చాలా వరకు బిట్స్ కవర్ చేయొచ్చు మీరు. అయిపోయింది సార్. అయిపోయిందా? ఓకే, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3. Sn is equal to 1 cube plus 2 cube plus and so on plus n cube. Question number 3 చూడండి. Sn is equal to 1 cube, 2 cube and so on plus n cube. Tn is equal to 1 plus 2 plus 3 and so on plus n. Then what అన్నాడు. సో మీకు Sn కి ఫార్ములా అదే నేను ఇందాక చెప్తుంది, సిగ్మా ఎన్ క్యూబ్ అంటాం దీన్ని. Sn ఏమంటారు? సిగ్మా ఎన్ క్యూబ్. సిగ్మా ఎన్ క్యూబ్ కి ఫార్ములా ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. దీన్ని ఏమని రాయొచ్చు? ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఈ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? చూడండి, సిగ్మా ఎన్ అన్నమాట. సిగ్మా ఎన్ అని పిలుస్తున్నాడు, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. కాబట్టి సిగ్మా ఎన్ ఏమంటున్నాం మనం? టిఎన్ అంటున్నాం. కాబట్టి Sn ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏంటి? టిఎన్ స్క్వేర్. సెకండ్ ఆప్షన్ ఆన్సర్. ఇక్కడ 3 ఫార్ములాస్ ఇస్తాను, నోట్ చేసుకోండి అమ్మా. సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ క్యూబ్ ని సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్ అని రాసామా సార్? మరి అంతేగా. సిగ్మా ఎన్ అంటే నోట్ చేసుకో, ఫార్ములా ఇస్తున్నాను. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 సిగ్మా ఎన్ అంటే. తర్వాత సిగ్మా ఎన్ స్క్వేర్ అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. అలాగే సిగ్మా ఎన్ క్యూబ్ అంటే ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. అర్థమైందా? ఇప్పుడు సిగ్మా ఎన్ హోల్ స్క్వేరే కదమ్మా ఇది. సిగ్మా ఎన్ క్యూబ్ అంటే చూడండి, సిగ్మా ఎన్ ని హోల్ స్క్వేర్ చేయండి, ఎంత వస్తుందో చెప్తారా? ఎన్ స్క్వేర్ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4. అర్థమైంది సార్. ఈ ఫార్ములాలు తెలిసి ఉండాలమ్మా, అప్పుడు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా కూడా రాసుకోండి అమ్మా. సిగ్మా 1 అంటే ఎన్. మొత్తం ఈ 4 గుర్తుండాలి మీకు ఈ చాప్టర్ మొత్తంలో. మిగతావన్నీ కూడా వెరిఫికేషన్ చేసేవే. వాడు 2 క్వశ్చన్స్ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఒక క్వశ్చన్ ఏమో ఇట్లాంటి వెరిఫికేషన్ లేకపోతే సిగ్మా ఎన్ పైన అడుగుతాడు, ఇంకోటి డివిజిబిలిటీ మీద అడుగుతాడు. చూడండి, క్వశ్చన్ నెంబర్ 4 అదే మనం నెక్స్ట్ చేయబోయే క్వశ్చన్, డివిజిబిలిటీ క్వశ్చన్. అంతకుముందు వెయిటేజ్ ఏంటంటే ఇప్పుడు 30% డిలీట్ చేశాడు కాబట్టి ఒక్కో టాపిక్ లో, అంతకుముందు అసలు మామూలు వెయిటేజ్ అయితే ఒక క్వశ్చనే మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి. అయితే ఈ 30% డిలీటెడ్ వల్ల ఏంటంటే ఇంకొక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవ్రీ టాపిక్ నుంచి కూడా. అట్లాగా దీని నుంచి ఒక 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు వీటితో పాటు పీరియాడిసిటీ, ఎక్స్ట్రీమ్ వాల్యూస్, తర్వాత హైపర్బోలా ఈ జాగ్రత్త చూసుకుని వెళ్తే మనకి అప్రాక్సిమేట్లీ ఒక 10 క్వశ్చన్స్ దాకా మీరు సరదాగా తక్కువ టైంలో ఆన్సర్ చేసి రావచ్చు. ఎందుకంటే ఒక్కొక్క బిట్కి మనకి ఒక 60 సెకండ్స్ ఇవ్వటం జరుగుతుంది. అంటే 1 మినిట్ లేదా 1.25 మినిట్ అట్లా. ప్రీవియస్ ఇయర్స్ లో వాటిపైన క్వశ్చన్స్ అడగలేదు సార్ 2020లో. 2020లో అంటే వాళ్ళు 2020కి చాలా గ్యాప్ తీసుకున్నాడు. అనౌన్స్మెంట్ డేట్ కన్నా కూడా తర్వాత అది చాలా పోస్ట్ పోన్ అయింది అనమాట. జేఈ మెయిన్స్ కానీ పోస్ట్ పోన్ అయిన తర్వాత కండక్ట్ చేయడం జరిగింది. అయితే ప్రీవియస్ మోడల్స్ అవే ఉంటాయి, నెంబర్లు మారుస్తాడు. సేమ్ క్వశ్చన్లు ఎందుకు ఇస్తారు? కాదు సార్, అంటే పీరియాడిసిటీ పైన దీనిపైన క్వశ్చన్స్ అడగలేదు సార్ 2020లో. దేనిపైన అడగలేదు?
2020 పేపర్ అసలు బయటకి ఎక్కడికి వచ్చింది? ఆన్లైనేగా. ఉంది సార్, నా దగ్గర ఉంది సార్ ప్రీవియస్ ఇయర్ పేపర్ 2020. ఇవి 7 పేపర్లు కదా. మీకు చెప్పాను కదా సార్, ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ బుక్ కొనుక్కున్నా అనేసి. మామూలుగా రాసి ఉంటారులే ఆన్లైన్ పేపర్లు. మామూలుగా మేమేం చేస్తామంటే ఇట్లా ఆన్లైన్ పెట్టేటప్పుడు ఒక 20-30 స్టూడెంట్స్ ఉన్నారనుకో, వాళ్ళకి గుర్తు పెట్టుకుంటారా అని చెప్తాం. అరే నువ్వు 1 నుంచి 10 దాకా గుర్తు పెట్టుకో, బయటికి రాగానే పేపర్ మీద రాసివని చెప్తాం. వాడికి గుర్తుండదు. ఇప్పుడు వాడికి అన్ని గుర్తుండవు కదా, ఏదో మధ్యలో ఎగర కొడతాడు, ఏదో రాస్తాడు. ఆ ప్లస్ చోట మైనస్, మైనస్ చోట ప్లస్. బాగా చదువుకునే పిల్లలు అయితే గుర్తుంటాయి, ఏదో రాసిస్తారు. అట్లా వచ్చిన పేపర్లే కానీ డైరెక్ట్ గా ప్రింట్అవుట్ ఆన్లైన్ లో ఎవరుగా బయటికి ఎవరుగా పేపరు. అదే అట్లా వచ్చిన పేపర్లే అవి. తర్వాత మన మద్రాస్ కండక్ట్ చేసింది పోయినసారి, జేఈ అనుకుంటా. ఇది వేరుగా, ఇది ఏపీఎం సెట్ కదా. సైట్ లో ఏమైనా దొరికితే దొరకవచ్చు. సైట్ లో అంటే ఏవో వెబ్సైట్స్ ఉన్నాయి సార్, కరెక్ట్ కాదో తెలియదు సార్. ప్రిస్క్రైబ్డ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, దానిలోంచి ఇప్పుడు ఇది నెట్బడి, ఇది గవర్నమెంట్ది పార్షియల్ గా. కాకపోతే దీన్ని అప్డేట్ చేయలేదు వీళ్ళు. పోయినసారి నువ్వు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఏమన్నా చేసావా? ఎంత వచ్చింది ర్యాంకు? పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేశాను సార్, అది చేస్తే 11,000 వస్తుంది సార్ ర్యాంకా. అవును సార్. ఇది 25%, 24% ఇచ్చావా? 25 సార్. 25 ఇచ్చావు, ఓకే. అది తీసేయమన్నారు కదా సార్. అది ఇప్పుడు ఇవ్వట్లేదుగా, టిఎస్ కానీ ఏపీ కానీ ఇవ్వట్లా. ఇంటర్మీడియట్ మార్కులు యాడ్ చేసుకోవట్లా. ఇంకా మేము మహా అయితే డబల్ అయింది అంతే, 22,000 24,000. ఏదైనా 50,000 లోపే కాబట్టి సీట్ అయితే గ్యారంటీ. కాకపోతే కొద్దిగా దూరంగా ఇస్తాడేమో. ఇప్పుడు విజయవాడ సిటీలో కావాలన్నావు అనుకో నువ్వు, అక్కడ దొరక్కపోవచ్చు. మేబీ కొంచెం దూరం అంటే లైక్ వైజాగ్ అనో, లేకపోతే వేరే వేరే సిటీస్ లో, అదర్ సిటీస్ లో ఏమన్నా అవకాశం ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది గుంటూరు కదా, గుంటూరులో మేమేం చేస్తామంటే ఇంజనీరింగ్ కాలేజీలో 10 ఉన్నాయి అనుకో, నీకు కావాల్సిన సిఎస్ కావాలి నీకు, ఒక్కొక్క కాలేజీకి ఒక 50 సీట్స్ ఇచ్చాడు అంటే 500 సీట్స్ ఉన్నాయి అనుకున్నాం సపోజ్ గుంటూరు మొత్తంలో. ఆ 500 సీట్స్ అయిపోయినప్పుడు గుంటూరు వాళ్ళు అయినా సరే ఎటు పోవాలి, వేరే ఏరియాకి వెళ్ళాల్సి ఉంటుంది, నాన్ లోకల్ కింద. అట్లా ఫస్ట్ లోకల్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు, నాన్ లోకల్ వాళ్ళకి కొన్ని సీట్లు అట్లా ఫిల్ చేస్తుంటారు. ఇది నోట్ చేసుకున్నారా? అయిపోయింది సార్. నెక్స్ట్ డివిజిబిలిటీ మీద క్వశ్చన్ చూడండి. ఫర్ ఆల్ ఇంటిజర్స్ n గ్రేటర్ దాన్ 1, ఫర్ ఆల్ ఇంటిజర్స్ n గ్రేటర్ దాన్ 1, సైట్ లో వెళ్తాను. For all integers n greater than 1, which of the following is divisible by 9? ఏది డివిజిబుల్ బై 9 తో అవుతుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ క్లూ ఏమి ఇచ్చాడు మనకి? n వాల్యూ ఖచ్చితంగా 1 కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, కాబట్టి నేను 1 రాస్తున్నాను. 1 రాస్తే ఏమేమి వస్తున్నాయి చెప్పండి. ఇక్కడ 1 రాయండి. 1 కానీ అంతకన్నా ఎక్కువ ఉండాలి n వాల్యూ. ఓకే, ఇది ఎంత వస్తుందో చెప్పండి. 8 + 1. ఇక్కడ 1 రాస్తే ఎంత వస్తుంది? 4 - 3 - 1. ఓకే, ఇక్కడ 1 రాస్తే ఎంత వస్తుంది? 9 + 3 + 1, 3 స్క్వేర్ కదమ్మా. అట్లా ఇది ఎంత వస్తుంది మనకి? 10 + 1. ఇది అసలు ఇంపాసిబుల్ రాదు. ఇదంతా 13 వస్తుంది, ఇది కూడా అసలు కాదు. ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది.
ఈ 2 వాల్యూస్ లో. ఓకే, ఇది ఎంత అయింది? ఇది 0 వచ్చింది. ఇది ఎంత అయింది? ఇది 9 అయింది. వీడంతా అడుగుతున్నాడు? 9 అడుగుతున్నాడు. 0 కూడా డివిజిబుల్ బై 9 తీసుకోవచ్చు అట్లాగా. అంటే ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే 2 టాలీ అవుతున్నాయి కాబట్టి నేను ఇంకొక స్టెప్ ముందుకేసాను. అంటే ఈసారి n = 2 రాస్తున్నా. 2 రాస్తే ఇది ఎంత వస్తుందో చూద్దాం. 8 స్క్వేర్ ప్లస్ 1 ఎంత వచ్చిందండి? ఇది 65. ఇది టెస్ట్ చేద్దాం. స్క్వేర్ పెట్టండి. 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 3 2s are 6 మైనస్ 1 ఎగ్జాక్ట్ గా ఎంత వచ్చింది? 9. ఇది చూడకపోతే 65 నాట్ డివిజిబుల్ బై 9. ఇది మీకు తెలుసు ఆ సంగతి. కానీ ఇది ఎంత వచ్చింది? 9 చూపించింది. నువ్వు 3 పెట్టినా 9 తో డివైడ్ అయ్యేట్టుగా వస్తుంది. ఇది రాదు. ఇక 1కి ఏదో అట్లా చూపించింది 9 అంతే. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? బై ఆల్ వాల్యూస్ ఆఫ్ n దిస్ ఫంక్షన్ ఈజ్ డివిజిబుల్ బై 9. ఇలా మీరు ఆన్సర్ చెప్పాలి. అక్కడే ఉంటుంది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సెట్ ఆఫ్ n into n plus 1 into 2n plus 1. మనకి ఇట్లాంటి ఫార్ములా ఎక్కడైనా చూసారేమో చూడండి. n into n plus 1 into 2n plus 1 ఇట్లాంటి ఫార్ములా ఎక్కడైనా కనిపించిందా మీకు? బై 6 అయినా ఉండాల్సింది. దేని ఫార్ములా ఇది? సిగ్మా n స్క్వేర్ ఫార్ములా ఇది. ఓకే, చూడండి ఈ వాల్యూ ఒకేలాగా ఉంటాయి మీకు. ఈ వాల్యూ చూడండి, రెండు ఒకేలాగా ఉంటాయి కదా. కాబట్టి వీటిలో ఆన్సర్ ఏదో చెప్పగలుగుతారా? 6Kనా, 12Kనా, 18Kనా, 24Kనా? 6K కదా, ఎందుకని బై 6 ఉంది కదా, కాబట్టి 6K అవుతుంది. 6 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6K అవుతుంది. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఇక్కడ ఏమని ఇచ్చాడు మనకి? దీన్ని ఏమని పిలవచ్చు మీరు? న్యూమరేటర్ ని సిగ్మా n³. డినామినేటర్ లో ఏమున్నాయి? మొత్తం ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్, నోట్ చేసుకోండి ఫార్ములా ఇది, సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్. సమ్ ఆఫ్ n ఆడ్స్ అంటాం దాన్ని మేము. దీనికి ఫార్ములా ఏంటంటే n². మరి ఆడ్ నెంబర్లు చెప్పినప్పుడు ఈవెన్ నెంబర్లు కూడా చెప్పాలి కదా. కాబట్టి సమ్ ఆఫ్ n ఈవెన్స్. n ఈవెన్స్ అంటే ఈవెన్ నెంబర్స్ అని. n into n plus 1. నోట్ చేసుకోండి. ఈ రెండు కూడా నేర్చుకోవాలి మీరు. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఇచ్చాడు కదా, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్లు అడుగుతున్నాడు. ఓకే, కాబట్టి డినామినేటర్లు ఏం రాసుకోవాలి ఇక్కడ? మరి మీరు ఈ డినామినేటర్లు ఏం రాయాలి చెప్పండి? n² రాయాలి. ఈ డినామినేటర్లు ఏం రాయాలి? n² ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n³ అంటే ఫార్ములా చెప్పండి. సిగ్మా n³ అంటే ఫార్ములా n² into n plus 1 whole square by 4. n plus 1 whole square by 4 by n². ఏమేం క్యాన్సిల్? n² క్యాన్సిల్. సార్ బై n² ఎందుకు వస్తుంది? సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ n². ఏమై క్యాలిక్యులేషన్ అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది మనకి? n plus 1 whole square by 4. ఇక్కడ n వాల్యూ ఎంత రాయాలి మనం? 5 రాయాలి. ఎంత రాయాలి? 5 రాయండి ఇక్కడ. 5 plus 1 whole square by 4. 5 plus 1 whole square అంటే ఎంతమ్మా?
36/4. 36/4 అంటే ఎంత? 9 సార్. 9. నోట్ చేసుకోండి. ఈ మొత్తానికి సిగ్మా ఏమన్నాడు మళ్ళీ? ఈ మొత్తానికి మళ్ళీ సిగ్మా వేయాలి. ఈ వాల్యూ మొత్తానికి 36/4 కాదు. ఇక్కడ ఇలా వచ్చిన దానికి దీనికి సిగ్మా అప్లై చేయాలి. ఇది ఒక బయట సిగ్మా ఉంది చూసారా, అది ఈ మొత్తానికి సిగ్మా అప్లై చేయాలి. సో ఈ మొత్తానికి సిగ్మా అప్లై చేయాలంటే ఇదేమొస్తుంది? n² + 2n + 1/4. ఈ /4 బయట పెట్టేసేయండి. ఓకే, మళ్ళీ సిగ్మా లోపల తీసుకెళ్ళండి. సిగ్మా n² ఎంత? n × n + 1 × 2n + 1/6 ప్లస్ నెక్స్ట్ వాల్యూ ఎంత? 2n కదా. 2 × n కి సిగ్మా అప్లై చేస్తే ఎంత? n × n + 1/2. 1 కి సిగ్మా అప్లై చేస్తే ఎంత? n. ఇక్కడ n బదులు 5 రాయండి. ఇక్కడ నేను రాస్తాను చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 బ్రాకెట్. ఇక్కడ కనిపించే n దగ్గర నేనేం చేస్తున్నానంటే ఈ కనిపించే వాల్యూ దగ్గర ఈ మొత్తంలో n బదులు 5 రాస్తున్నా. ఒకేసారి చెప్పండి ఎంత వస్తుందో. 5 × 6 ఎంత? ఈ 6 అని ఈ 6 క్యాన్సిల్ కదా. సో 5 2s are 10, 10 + 1 11. ఓకే, ఇది 11, ఇది 5, 55 వచ్చిందయా ఫస్ట్ ఫ్రాక్షన్ వాల్యూ. అట్లాగే సెకండ్ ఫ్రాక్షన్ ఈ 2 క్యాన్సిల్ అండి. మనకి n బదులు 5 రాస్తున్నాను. 5 6s are 30. ఓకే, ప్లస్ n బదులు 5 రాస్తున్నాను. సో 55 + 5 ఎంత అయింది? 60 అయింది. 60 + 30 ఎంత అయింది? 90 అయింది. 90/4 హౌ మచ్? 90/4 అంటే 22.5 సార్. 22.5. క్యాలిక్యులేటర్లో మీరు ట్రై చేయండి, మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నోట్ చేసుకోండి. అయిపోయింది సార్. Next question. Question number 7. P1 is equal to 1/4 of n + 2 × n + 3 for n is equal to 1, 2 and so on. Then 1/T1 + 1/T2 up to 1/2003 ఇలా ఇచ్చాడు. దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఇది T1 కాదు, ఇది మిస్టేక్ పడింది. Tn ఇది. Tn ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందంటే n + 2 × n + 3/4. ఓకే, కానీ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏం జరిగిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్వశ్చన్లో ఏమని ఇచ్చాడు? క్వశ్చన్లో మనకి అన్ని రెసిప్రోకల్స్ ఉన్నాయి. రెసిప్రోకల్స్ ఉన్నాయి కాబట్టి మనం 1/Tn డిఫైన్ చేయాలి. 1/Tn అంటే దీన్ని రివర్స్ చేయండి. రివర్స్ చేస్తే ఏమొస్తుంది మనకి? 4 / n + 2 × n + 3. దీన్ని పార్షల్ ఫ్రాక్షన్స్ చేస్తున్నా. పార్షల్ ఫ్రాక్షన్స్ వచ్చుద్దా మీకు? పార్షల్ ఫ్రాక్షన్స్ చేయటం తెలుసా ఎలా చేయాలో? 1/n + 2 - 1/n + 3 నేను చేశానులే. ఇదిగో ఇలా వచ్చింది. ఇది ఎలా వచ్చుద్దండి అంటే ఏం లేదు, 2 ఫ్రాక్షన్లా రాయటం, మధ్యలో ప్లస్ మైనస్ పెట్టండి. మీరు మైండ్ తోటి ఎల్సిఎం చేసి చూడాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఆన్సర్ రాశాను కదా, ఎల్సిఎం చేయగలుగుతారు ఎవరన్నా ఫాస్ట్గా?
దీనికి ఎల్సిఎం చేసి ఏం వస్తుందో చెప్పండి. దానికి ఎల్సిఎం చేసి ఏం వస్తుంది? -1/n+2 into n+3 సార్. -1 ఎందుకు వచ్చింది పాపం? సార్ -1 రాదు. -4 ఆహా, లేదు కదా. దానికి ఎల్సిఎం చేస్తే -1 వస్తుందా? రాదు. ఇదేగా వచ్చేది n+3 -n -2 డివైడెడ్ బై n+2 into n+3 అంతేనా? ఈ n క్యాన్సిల్, 3 - 2 అంటే 1ఏగా. అదే సార్, +1 సార్. అది రావట్లే. మామూలుగా మనకి క్వశ్చనే వచ్చేస్తుంది కాబట్టి ఇలా రాసుకోవచ్చు. నేను చెప్పేది అది. కాబట్టి ఇలా మనం రాసుకోవచ్చు దీన్ని 1/tn. ఓకే, ఇప్పుడు 1/t1 అంటే ఏం రాస్తారు? 1/t1 అంటే చెప్పండి. 1/t1 అంటే ఏం రాస్తారు? త్వరగా చెప్పాలి. 1/t1 అంటే ఏం రాస్తారు? ఏం రాయరా? n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1/n ప్లేస్ లో 1 పెట్టండి అమ్మా. t1 వస్తుంది అంతేగా. 4 into 1/3. ఓకే, 1/3 డైరెక్ట్. ఓకే, రైట్. -1/4 అంతేనా? అంతే సార్. నెక్స్ట్ 1/t2 అంటే చెప్పండి. ఇది 1/t2 అంటే 4 into 1/4 yes -1/5. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 1/t3 చెప్పండి. 4 into 1/5 -1/6 1/6 and so on ప్లస్ ఇది చెప్పండి అమ్మా 2003. 4 into 1/2005 -1/2006. 4 into this is equal to రాసుకోండి. 4 into 1/2005 సార్. 5 -1/2006 అంతేనా? అంతే సార్. ఇప్పుడు వీటన్నిటిలో ఏం కామన్ తీసుకోవచ్చు మనం? 4 కామన్ తీసుకోవచ్చు. 4 కామన్ తీసుకుంటే 1/3 -1/4 ప్లస్ 1/4 -1/5 ప్లస్ 1/5 -1/6 అండ్ సో ఆన్ ప్లస్ 1/2005 -1/2006. ఇంతవరకు అర్థమైందా? ఫస్ట్ ఈ బ్రాకెట్ రాశాను. ఇదిగో చూడండి 1/3 -1/4. తర్వాత ఈ బ్రాకెట్ రాశాను. 4 ఆల్రెడీ కామన్ ఉంది కదా. ఇదిగో ఇక్కడ 1/4 -1/5. నెక్స్ట్ ఈ బ్రాకెట్ రాశాను 1/5 -1/6. ఓకే, ఇలా లాస్ట్లో మనం ఈ బ్రాకెట్ రాశాను. ఈ బ్రాకెట్ ఇదిగో ఇక్కడ. ఓకే, అన్ని బ్రాకెట్లు వచ్చినాయా చక్కగా? ఏమన్నా క్యాన్సిల్ అవుతాయేమో ఎతకండి. ఇప్పుడు దొరికిందా ఏమన్నా క్యాన్సిల్ అవటానికి? దొరకలేదా? ఇదిగో దొరికినాయి చూడండి. 1/4 -1/4 అన్ని క్యాన్సిల్ అయ్యా. ఫస్ట్ లాస్ట్ తప్పించి మిగతా అన్ని క్యాన్సిల్. ఇప్పుడు ఏమేమి మిగిలింది చెప్పండి. మీకు ఎంటైర్ క్యాలిక్యులేషన్ లో ఏం మిగిలింది? 1/3 into 2006 సార్. 4 into ఓకే 1/3 -2006. 4 into 1/3 -1/2006. ఓకే, ఎల్సిఎం చేద్దాం. సో 4 into ఎల్సిఎం ఎంత? 3 into 2006. ఇక్కడ ఏమొస్తుంది? 2006 మైనస్ ఇక్కడేమో 3 వస్తుంది. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ పోతే క్యాన్సిల్ చేయండి అమ్మా. 2 times 1003 అంతేనా? ఇంకేమన్నా పోతుందా? పోదు కదా. సో 2 ఆఫ్ ఇదెంత వచ్చింది? 2006లో 3 పోతే 2003 డివైడెడ్ బై 3 into 1003 అంటే 3009 మల్టిప్లై చేస్తే 4006/3009. ఈ ఆన్సర్ ఎక్కడుందో చూడండి.
గుర్తుపెట్టుకున్న ఆన్సర్ 4006/3009. వేర్ ఇట్ ఈస్ ఎక్కడుంది? ఆప్షన్ 4. ఫోర్త్ సార్. ఎస్, 4th ఆప్షన్. ఇది ఆన్సర్. ఓకే, నోట్ చేసుకుంటాం సార్. నోట్ చేసుకోండి. అయిపోయిందా? లేదు సార్, చేసుకుంటాం. స్క్రీన్ షాట్ ఏదో అన్నాడే చిన్ని నిన్న, అదేంటి స్క్రీన్ షాట్ ఇట్లా కొడితే నేను సిస్టమ్ పైన ఉన్నా సిస్టమ్ మీ దానిలో అట్లా కొడతానికి లేదా? ఓకే, ల్యాప్టాప్ పైన వాడుతున్నా సార్ ప్రెసెంట్. చిన్ని నడకపోయావు చెబుతాడు, బాగా స్మార్ట్. సిస్టమ్ లో ఎట్లా చిన్ని చేసేది? స్టార్ట్ బటన్ అను ప్రింట్ స్క్రీన్ కొడితే అయిపోతుంది సార్. కంట్రోల్ ప్రింటర్, స్టార్ట్ బటన్ అను ప్రింట్ స్క్రీన్. అదే సార్, విండోస్ బటన్ లా ఉంటుంది కదా సార్, చూడండి. విండోస్ బటన్ ప్రింట్ స్క్రీన్. స్క్రీన్ ఎక్కడ ఉంది? అంటే కీబోర్డ్ లో ఉంటాయి సార్. చూద్దాం. ప్రింట్ స్క్రీన్ ఉందా? పైన ఉంటుంది సార్ ప్రింట్ స్క్రీన్. ఓకే, నా దానిలో ఏం కనిపించట్లేదు అట్లాంటివి. F12 బటన్ చూడండి సార్, F12 బటన్ ఉంటుంది చూడండి, దాని పక్కన ఉంటుంది. పేజీ డౌన్ లాగా ఉంది, ప్రింట్ స్క్రీన్ అది. అవును సార్, ప్రింట్ స్క్రీన్. ఓకే ఓకే. బ్యాక్ స్పేస్ ఉంది చూడండి సార్, దాని పైన బ్యాక్ స్పేస్. అవును అవును, డయాగ్నల్ గా ఉంటుంది సార్. అవును. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8 చూడమ్మా. ఇది ఒక క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఇన్ ద సీక్వెన్స్ 1 2 3 బ్రాకెట్ల పైన క్వశ్చన్ అడుగుతాడు. ఖచ్చితంగా ఏమంటాడంటే 50th బ్రాకెట్ అంటాడు. చూడండి క్వశ్చన్, 50th బ్రాకెట్ ఏంటో చెప్పండి అంటాడు. లేదా ఒక్కోసారి సమ్ అని అడుగుతాడు. సమ్ ఇన్ ద 50th బ్రాకెట్, సమ్ ఆఫ్ ది 50th బ్రాకెట్. ఇట్లా బ్రాకెట్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్రాకెట్ లో ఒకటి ఉంది, సెకండ్ బ్రాకెట్ లో కంటిన్యూషన్ 2 3, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 3 ఉంది. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి థర్డ్ బ్రాకెట్ లో, 4 5 6, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్లా ఇట్లా కంటిన్యూగా బ్రాకెట్స్ ఉన్నాయంట. ఉన్న తర్వాత వీడి క్వశ్చన్ ఏ అడుగుతున్నాడంటే 50th బ్రాకెట్ లో సమ్ అంటున్నాడు. సమ్ అనేది హైలైట్ చేసుకోండి. సమ్ ఇక్కడ ఇచ్చాడు, సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ద 50th బ్రాకెట్ ఈస్. ఓకే, సొల్యూషన్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు సమ్ ఆఫ్ nth బ్రాకెట్ వచ్చేసరికల్లా ఏ ఫార్మేట్ లో ఉంటుంది? ఎంత సెట్ ఎలా ఉంటుంది అంటే n ఇంటూ n² + 1/2, n ఇంటూ n² + 1/2. అంటే ప్రతి బ్రాకెట్ లో వచ్చే సమ్ముని అలా రాసుకున్నాం అన్నమాట. సో దానిలో ఏం పెట్టాలి మనం? 50 పెట్టాలి. 50 పెడితే ఎంత వస్తుంది? 62525. గుర్తుంటుంది ఆన్సర్? వెరీ ఈజీ ఆన్సర్, 62525. ఓకే, ఈ ఆన్సర్ గుర్తుంటుంది. ఫార్ములా గుర్తు ఏం గుర్తుండవు, కానీ ఈ ఆన్సర్ చక్కగా గుర్తుంటుంది మీకు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టు. ఓకే,
అర్థమైంది సార్. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఇది డైరెక్ట్ ఫార్ములా నెంబర్, ఫార్ములా ఇందాక చేసిన లాగా సబ్స్టిట్యూట్ చేయటమే. ట్రై చేయండి.